19 టీవీ నేను పర్వీనిక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదం పొందడాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు. వక్ఫ్ బోర్డు కార్యకలాపాలపై ఎప్పటి నుంచో ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన తాజా సవరణలతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం జరుగుతుందన్నారు. ప్రతిపక్షాల అభిప్రాయాన్ని గౌరవిస్తూ చర్చ జరిపిన తీరు ప్రజాస్వామ్యానికి నిదర్శనమని, దేవుని ఆస్తి దోచుకోవడం నేరమే కాదు మోసం చేయటమేనని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదం పొందడాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు. వక్ఫ్ బోర్డు కార్యకలాపాలపై ఎప్పటి నుంచో ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన తాజా సవరణలతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో సుదీర్ఘ సమస్యలకు పరిష్కారం జరుగుతుందన్నారు. ప్రతిపక్షాల అభిప్రాయాన్ని గౌరవిస్తూ చర్చ జరిపిన తీరు ప్రజాస్వామ్యానికి నిదర్శనమని, దేవుని ఆస్తి దోచుకోవడం నేరమే కాదు మోసం చేయటమేనని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.